అది నేనే. ఒరే కార్తీక, నీ అంతం నా పంతం, నా ఆశయం నీ నాశనం. నా ప్రతీకార జ్వాలల్లో నువ్వు మాడి మసైనప్పుడే నా కసి ప్రపంచానికి తెలుస్తుంది. చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, ఎవరన్నా ఈ కుర్రోడు? వీడి ఫొటోస్ నా కళ్ళ ముందుంటే వాటిని చూసినప్పుడల్లా నాలో కసి రెట్టిపోతుందిరా. 25 ఏళ్ల పదరా ఇది. వాడి వయసే 25 ఉంది. వాడు పుట్టినప్పటి నుంచే నా శత్రువు. అప్పుడే పుట్టిన పిల్లోడు మిమ్మల్ని ఏం చేస్తాడన్నా? దానికి తోడు పాగాసే గాని. సారా పండు, ఇంత లేటుగా వచ్చావేంట్రా? మొదటిసారి మేనని చూడడానికి వస్తున్నాను కదా, కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైందక్క. సరే చూడు, నీ ముద్దుల మేనల్లుడు. నేను రా మావయ్యని. ఏంటక్క, ఈ ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? కాదు, పాస్ వచ్చింది. పడికే. సార్, మీరు ఇక్కడున్నారా? అర్జెంట్గా మీ బావగారు ఇంటికి రమ్మన్నారు. ఏంటి బాబు అర్జెంట్గా రమ్మన్నావుట? వాడు పోయలేదు, వీళ్ళు ఎత్తుకో. మొన్న ఉయ్యాలు వేసినప్పుడు ఎత్తుకున్నావే, అప్పుడు పోసాడు. అలాగా? మళ్ళీ పోయలేదు, ఎత్తుకో. అవునరా పండు, వీడిని ఎత్తుకో. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. త్వరగా కానీ. ఆ రోజు నుంచి వాడు నన్ను డైపర్లా వాడుకున్నాడు. రే పండు, ఎత్తుకో, ఎత్తుకో. త్వరగా ఎత్తుకోరా. వచ్చేస్తాడ్రా, అడిగో పండుగడు వచ్చాడు. రే ఆగు, ఆ డ్రెస్ ఏంటి? పిల్లోడు భయపడతాడు, మార్చుకురా. ఇప్పుడు ఓకే. బావగారిని పిలవనా? బావగారితో కాదండి, మీతోనే పని. నాతోనా? మాకు మీ సాయం కావాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఏంటి బాబు మీ సమస్య? మా చంటోడు 2 రోజుల నుంచి పాస్ పోయట్లేదు బాబు. మీ అల్లుడికి పోయించినట్టే మా పిల్లలకు కూడా పోయించండి. అలాగా? అవునండి. అయ్యా, నువ్వేంట్రా? అందరి పిల్లలు ఒంటికయ్యా, మా ఓడు రెంటికయ్యా. రెండుకా? అవునయ్యా. చెప్పు తెగిపోతుంది. అంటే నువ్వు దుబాయ్ వచ్చిందా అబ్బాయి నీ మీద పాస్ పోసినందుకే? అదొకటే కాదు, చాలా విషయాలు ఆడు నన్ను ఉప్మా చేశాడు. సీక్రెట్ గా ఒక రోజు పక్షే ఒక కార్యం మనల సినిమా చూస్తుంటే ఏంట్రా లోపల ఏం చేస్తున్నావు? లోపల దయ్యం ఉంది. దయ్యమా? అంతే అంతేరా. ఏం పనులు ఏమిటో. వాడిని తీసుకెళ్ళు. పదండి, ఇది లేకపోతే సరి. రే పండు, ఏంట్రా అది? అది పాతాల పేరు సినిమా అడిగాను, పాత్రపడి సినిమా ఇచ్చాడు. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని. చూస్తున్నావా? అవును, నువ్వు కూడా చూస్తావు బా, సీన్స్ బాగున్నాయి. ఏంట్రా? ఏరా, పాలు తాగనన్నావంట? నాకొద్దు, నేను తాగను. పాలు తాగితే బలం వస్తుందిరా. ఏం కాదు, సిగరెట్ తాగితేనే బలం వస్తుంది. ఎవర్రా చెప్పింది నీకు? ఇది తాగితే బలం వస్తుందిరా. పండు, ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. వాడితో ఎలా మాట్లాడినా ప్రాబ్లం వచ్చేదిరా. మాయా మాయా, ఏంట్రా? మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. ఏళ్ళు నాతో ఎందుకు చెప్పడం? వెళ్ళే ముందు నీతో ఒకసారి చెప్పాలనిపించింది మామయ్య. చెప్పాగా పో. నాకేదో భయం మనం ఉందండి. పోలీస్ కంప్లైంట్ పిల్లలు కూడా నన్ను ఇచ్చాం. వదిలి ఎప్పుడు ఉండలేదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఏ సన్నాసి మాటలో ఇళ్ళు ఉంటాడు. కార్తీ, ఎక్కడికి వెళ్ళారమ్మా? రండి అసలు. వీళ్ళు గోవాకి వెళ్ళే బస్సులో కనిపించారు. అడిగితే ఇంట్లో చెప్పే వచ్చామన్నారు. రే, ఎవరికి చెప్పారు? మామయ్యకి చెప్పెళ్ళాం. ఏరా, మీకు చెప్పారా? అదికే బావా, ఆడుకుంటానంటే ఆడుకోమని చెప్పాను, కానీ గోవా వెళ్ళి ఆడుకుంటారు నాకేం తెలుసు బావా. అసలు బుద్ధిందిరా నీకు? నీకేమన్నా ఆడుకోవడానికి గోవా పంపిస్తావా? ఈ తింగర్ ఫ్యామిలీ తట్టుకోవడం నా వల్ల కాదు. నా వాల్యూ తెలియాలంటే ఓ సంవత్సరం ఎటైనా వెళ్ళిపోదు. 1 సంవత్సరం వచ్చి 15 సంవత్సరాలు ఎందుకున్నావన్నా? నాకు తెలియదురా. నేను సంతకం పెడుతున్నప్పుడు అగ్రిమెంట్ మీద ఉన్నది 1 సంవత్సరమే. ఓ, కానీ ఆ షేక్ గాడు ఒకరి పక్కన 5 పెట్టేశాడు. ఎర్రి పప్పని చేసి ఇంకో 3 నెలల్లో నా అగ్రిమెంట్ అయిపోతుంది.
అప్పుడు ఇండియాకి వెళ్ళి ఏం చేస్తావన్నా? చెప్పన్నా, చెప్పన్నా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎవరిళ్ళు? డర్టీ డాగ్స్. పండు, మన పండు అండి. మా పండు మామయ్య అండి. నీ దింగర వేషాలు ఇంకా పోలేదన్నమాట. వస్తున్నా, నేను ఒక ఫోన్ చేయొచ్చు కదరా? ఏంటిది మీ మొహాలు చూస్తుంటే ఇంకా రాతీయుగంలో ఉన్నట్టున్నారు. ఇంటర్నెట్, ఫేస్బుక్ తెలుసా? కనీసం పేపర్ అయినా చదువుతారా? సార్ పేపర్. ఇండియాలో పేపర్ ఇంత డిలేయా? అదే దుబాయ్లో అయితే రేపు పేపర్ ఇవాళ వేసేస్తాడు. అందులో ఏముందో ఒకసారి చూడండి, తీసి బాగా చూడండి. వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎవరి అంకుల్? అంకుల్ కాదురా, తాతయ్య. తాత తాత ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే తాత చేసేసింది నా అబుదాబి. లోపలికి రారా పండు. ఆ, ఇదిగో, వాడి లగేజ్ పైన పెట్టుకోవాలి. అలాగే అమ్మా, పై రూమ్ క్లీన్ చేయడానికి అయితే ఈ రూమ్ లో పెట్టచ్చు. కొత్త ఇల్లు బాగుంది. మా ఎవరమ్మా అయినా వింతగా కొన్ని యాంగిల్స్ లోనే మనిషిలా కనిపిస్తున్నాడు. పండు మావయ్యరా, చిన్నప్పుడు వాడు నిన్ను ఎత్తుకుంటేనే. ఏదో గిన్నిస్ బుక్ ఎక్కినట్టు చెప్తున్నావేటి? ఎరా ఈ పండు మాయ మర్చిపోయేంత గొప్పోడైపోయావా? అయ్యో పండు మావయ్య, ఆ. నిన్నెలా మర్చిపోతాను? అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ. చిన్నప్పుడు నీకోసం ఏడుస్తే అమ్మ నీకేదో పిచ్చి పట్టి వెళ్ళిపోయావండి. సరే ఏం చేస్తారు? మావయ్య ఏం చేయడు, హాలిడేలా ఉన్నాడు. ఓ, దుబాయ్లో దీన్నే ముఫ్లీస్ కా కుఫ్లీస్ అంటారు. అంటే బేవారసుగా తిరగడం. ఆ, అదేం కాదు, మావయ్య ఒక బుక్ రాస్తున్నాడు. బుక్క బొక్క అయినా బుక్ రాసి ఏం చేస్తారా? షాప్ పెట్టుకుంటావా? అయినా ఏంటి బావ నువ్వు కూడా ఈయన ఇలా గాలి వదిలేసావు. కథలు, కవిత్వాలు, పుస్తకాలు అంటున్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎక్కడుంది, ఈడెక్కడున్నాడు? మావయ్య కోపం వచ్చినట్టుంది. అమ్మా నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా ఈ టైంలో? అదే ఎక్కడికంటే దిక్కులు చూస్తున్నాడరా. ఏదైనా చెప్పాలంటే క్లారిటీ ఉండాలి. నువ్వు ముందు ఆ మేకగడ్డం పీకు, చూడలేక చేస్తున్నావు. అదేంట్రా, శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా. నాకు కుదరదు, నేను అక్కడికి రాను. ఏం ప్లాంతర్ పడికి టైం ఇచ్చావేంటి? ఏంటి బావాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు కూడా రారా, అందరిని తీసుకొస్తానని చెప్పాను. సరే నాన్న. అవును, మీ బ్లేజర్ ఎక్కడ పెట్టారండి? మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. రారా, ఇదిగో, రెడీ అవుదుగా. మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా అల్లుడు. ఇక నుంచి నీకెవ్వరు కనిపించరు, ఓన్లీ చుక్కలే. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఆ కార్తీక్ గారి ఆనందం నేను చూడలేను. ఏదో ఒకటి చేయాలి. ఇందాక నీతో మాట్లాడాడే ఆ నేను ఫాలో అవుతున్నాడు. ఆ కార్తీక్ గారు ఫాలో అవుతున్నాడు చూడు. కార్తిక్ ఇప్పుడు మా ఫ్యామిలీని చూసాడంటే మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్. నందు మిస్ అయిపోద్దేమో. ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పర్లేదు వెళ్ళు. ఓకే బాయ్ అంకుల్. అల్లుడు ఇందాక నువ్వు మాట్లాడేది అమ్మాయి అటువైపు ఉంది. అవునా? సరే, ఎక్కడ మావయ్య? అటువైపే. హలో, అబ్బాయి ఫ్యామిలీ మాయ గారికి బాగా నచ్చింది. అవునా? వస్తున్నా. ఓకే. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇటే వెళ్ళింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అల్లుడు నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు ఎత్తుకుతా. త్వరగా చూడు మావయ్య. రామా కూర్చో. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మామని తీసుకురా. ఫస్ట్ గానా? మావయ్య
అమ్మ రమ్మంటుందా? నాకు పనుంది. ఆడొస్తాడు, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. రేయ్ కబుర్లు తీరిగ్గా చెప్పుకోవచ్చు, భోజనాలకు లేవండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పదండి. ఓకే పదండి. రారా. మేము తర్వాత చేస్తాం, మీరు వెళ్ళండి. పర్లేదు రండి. అబ్బాయి రాగానే వచ్చేస్తాం మీకు సాక్షి. రేపు సండే తప్పకుండా ఇంటికి రండి. నిన్ను చూసి డౌట్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయింది. మంచి రే ఫ్యామిలీ. మావయ్యడి ఏమైంది? వస్తానన్నాడు. అల్లుడు ఆ, వెళ్ళిపోయింది అనుకుంటా, మనం కూడా పోదామా? పోదాం. అక్క పిలిచావంట? భోజనానికి వాళ్ళని విష్ చేయాలి కదా, అందరూ కలిసి వెళ్తేనే సరే బాగుంటుంది. పదండి. పదండి, పోదాం. రా. ఆ అమ్మాయిని కార్తీక్ గారికి అలా కూడా చేసా, నా కడుపు నిండిపోయింది. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? త్వరగా రా. అరవకే, ఏంటి హడావుడి? వస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. టెన్షన్ పెడుతున్నాను. ఎంతసేపు రెడీ అవడానికి? టామీ స్టాప్. రేయ్, ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్తున్నాం. టామీ ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో పెళ్లి చూపులు రెడీ అయిపోతున్నావుగా. పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా? ఇంపాసిబుల్, నేను వెళ్ళను. నువ్వు కత్తెల్లుడు, నువ్వు ఇదే మాట మీద ఉండు. నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. రే కార్తీక్ పద వెళ్దాం. నేను రాను, వాడు అస్సలు రాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, వాడొస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క. అయినా వినిపించుకోవేంటి? నేను అక్కడికి రావట్లేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నేను చూశాను కదా, నాకు నచ్చలేదు. మావయ్య నచ్చాల్సింది నీకు కాదు వాడికి. ఈ డెసిషన్ కూడా నాది కాదు, వాడిది. ఏమన్నాడు? రే కార్తీక్ అన్నట్టు నువ్వు అసలు ఆ అమ్మాయిని చూడలేదు కదా, ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని. నేను ఫోటో చూసినట్టు క్లియర్ అయిపోతాను. ఇలాగే నేను చూపిస్తాను. నేను చూపిస్తానే. చూడు మావయ్య ఎంత బాగుందో, వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే అల్లుడు. యావరేజ్ గుంది. ఆ, ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా. యావరేజ్ ఏంట్రా, సూపర్ గా ఉంది, మా అందరికి బాగా నచ్చింది. వీళ్ళందరికీ ఎలా నచ్చింది అల్లుడు? ఆ? చెప్పాను కదా అక్క, యావరేజ్ గుందని. ఆ, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఎన్నిసార్లు చూపించాను అదే రిపీట్ అవుద్ది. ఆ. ఆ. సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తా. నువ్వెవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే. ఉమ్, ఉమ్. వీడు మారడు. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు, నువ్వు అదే మాట మీద ఉండు. కావాలంటే బావతో నేను మాడతాను, నువ్వు టెన్షన్ పడకు. కార్తీక్ రెడీ అయ్యావా? అవుతున్నా నాన్న. ఇలా వెళ్ళిపోయింది, నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది. నువ్వు నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషం కలిపేస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. అయితే నువ్వు వెళ్ళి ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేసాయి. నేనెందుకు చెప్పాలి? నువ్వు చెప్పు. మా డాడీ ఫీల్ అవుతారు. బొంగేం కాదు, నాకు డాడీ ఉన్నారు, ఆయన ఫీల్ అవుతారు. నో ప్రాబ్లం. ఇక మీరేం టెన్షన్ పడకండి, మీ ఫాదర్స్ నేను చెప్తాను. అది కాదు మామయ్య. అది కాదేంట్రా, అమ్మాయికి నువ్వు నచ్చలేదు, నీకు అమ్మాయి నచ్చలేదు. నేను నీకు హెల్ప్ చేస్తాను. లేదు, నేను చెప్పేది సాగు. అమ్మాయి నచ్చడు నీకు? నచ్చలేదు. అదిగో నీకు నచ్చలేదు, నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఈ విషయం ఎవరికి నచ్చలేకుండా చేస్తాను. అమ్మా, మామయ్య. నువ్వు పద చెప్తా, నువ్వు పదే. ఇక్కడే ఉంటే కమిట్ ఒకసారి చేస్తాడు. నందు నందు మామయ్య నందు, ఒరే పండుగ. నో, హెల్ప్ చేయాల్సిందే. ఏయ్, అరే క్రికెట్ మ్యాచ్ ఎంతకాలం అయిందో చూసి. ఎరా ఎవరు ఆడుతున్నారు? ఇండియా ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలుకి హలో హలో, ఏంట్రా శివసింహాలు నాగార్జున చూసినట్టు చూస్తున్నాపా? మావయ్య ఆ. మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకున్నంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా అది నేను అనేది అదే, వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో పని చేసి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ ఒకసారి ఫోన్ చేయి. రై బావని ఎందుకు ఇబ్బంది పడతావు? బావా ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా. 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసమే బావా, నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. చెప్పు బావా. కరెక్ట్ రా, ఈ ప్రాబ్లం ని నువ్వే సాల్వ్ చేయగలవు.
నేనే సాల్వ్ చేయగలను బావా. చెప్పు. 2 రోజుల నుంచి 2 రోజుల నుంచి టింకుగాడు టింకు గడు పాస్ పోయట్లేదు. వెళ్ళెత్తుకో. ఈ జనరేషన్ కూడానా? ఏమైంది? నా తమ్ముడులో స్పెషల్ క్వాలిటీ ఉందండి. వీడెందుకుంటే ఏ పిల్లడైనా పాస్ పాస్ అవుతాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా. తాతయ్య పద. పద పద పద. ఎత్తుకో. ఎత్తుకోలా? రారా, నీ ఉడతని దారంతో కట్టేలరా. సరదాగా సాగాలి జారిపోతే రాదే